కులతత్వం ఈ పదం వినగానే మనలో చాలామందికి ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఇది మన సమాజంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పక్కర్లేదు. శతాబ్దాల చరిత్ర ఉంది దీనికి. సరే, ఈరోజు మన విశ్లేషణలో అసలు దీని మూలాలెక్కడున్నాయి, దీనివల్ల ఎలాంటి హింసాత్మక పరిణామాలు జరిగాయి, మరి దీని రూపుమాపడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, వీటన్నిటిని వివరంగా చూద్దాం. ఈ సమస్యను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఒక చాలా ప్రాథమికమైన ప్రశ్నతో మొదలుపెట్టాలి. అసలు ఏంటి కులతత్వం అంటే ఏమిటి? సరే, సింపుల్గా చెప్పాలంటే ఒక కులం వాళ్ళు ఇంకో కులం మీద ద్వేషం, పక్షపాతం చూపించటం అంతే. కాని మేధావులు దీన్ని ఇంకాస్త లోతుగా చూశారు. ఉదాహరణకి ఆర్ఎన్ శర్మ ఏమంటారంటే ఇది తన కులం లేదా ఉపకులం పట్ల ఒక అంధవిశ్వాసం లాంటిది అని, అంటే గుడ్డిగా నమ్మేయడం. ఇక డిఎన్ ప్రసాద్ అయితే మరో అడుగు ముందుకేసి ఈ కుల విశ్వాసం కాస్త ఎప్పుడైతే రాజకీయంగా మారుతుందో అప్పుడే అసలు ప్రమాదం మొదలవుతుంది అని హెచ్చరించారు. అది చాలా ముఖ్యమైన పాయింట్. అంటే దీంట్లో రెండు ముఖ్యమైన అంశాలున్నాయన్నమాట. ఒకటి స్వకులాభిమానం, అంటే మా కులమే గొప్పది, మా కులం వాళ్లే గొప్పవాళ్ళు అనే ఒక ఫీలింగ్. రెండోది పరకుల ద్వేషం, అంటే వేరే కులాల వాళ్లను తక్కువ చేసి చూడటం, వాళ్లమీద ద్వేషం పెంచుకోవటం. ఈ రెండు ఎప్పుడైతే ఒకదానితో ఒకటి కలుస్తాయో అప్పుడది సమాజానికి చాలా ప్రమాదకరంగా మారుతుంది. సరే, ఈ భావజాలం, ఈ ఆలోచనలు కేవలం మాటల వరకే ఆగిపోలేదు. దురదృష్టవశాత్తు ఇది దారుణమైన హింసకు, రక్తపాతానికి దారితీసింది. మన దేశ చరిత్రలో కుల వివక్ష వల్ల జరిగిన కొన్ని అత్యంత హింసాత్మకమైన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పట్టిక చూస్తుంటేనే మనకు కులహింస ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమవుతోంది. ఇది ఏదో ఒక రాష్ట్రానికో ఒక సంవత్సరానికో పరిమితమైన సమస్య కాదన్నది ఇక్కడ స్పష్టం. చూడండి, 1968లో తమిళనాడులోని కిల్వెన్ మనీలో ఏం జరిగిందంటే, కేవలం మెరుగైన జీతాలు అడిగినందుకు 44 మంది దళిత వ్యవసాయ కార్మికుల్ని, వాళ్లలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు, వాళ్లందర్నీ ఒక గుడిసెలో పెట్టి నిప్పంటించి సజీవదహనం చేశారు భూస్వాములు. ఎంత దారుణం! ఇక మన ఆంధ్రప్రదేశ్కొస్తే 1985లో కారంచేడులో ఒక చిన్న గొడవ ఎంత పెద్ద ఘోరానికి దారితీసిందంటే 6 దళితులను అగ్రవర్ణాల వాళ్లు అత్యంత కిరాతకంగా చంపేశారు. మళ్లీ కేవలం 6 ఏళ్లకే 1991లో చుండూర్లో మరో ఘోరం. దళితులు కాస్త ఆత్మగౌరవంతో బతుకుతున్నారనే అక్కస్తోతో 8 మందిని వేటాడి చంపి వాళ్ల శవాలను గోనెసంచుల్లో కుక్కి తుంగభద్ర నదిలో పడేశారు. బీహార్ వెళ్తే పరిస్థితి ఇంకా దారుణం. 1997లో లక్ష్మణ్పూర్ బాతే గ్రామంలో రాణ్వీర్ సేన అనే ఒక ప్రైవేట్ సైన్యం 58 మంది దళితులను, అందులో గర్భిణీలు, పసిపిల్లలను కూడా చూడకుండా ఊచకోత కోసింది. ఆ తర్వాత 2006లో మహారాష్ట్రలోని ఖైర్లాంజీలో ఒకే దళిత కుటుంబంలోని 4గురిని, ముఖ్యంగా ఆ కుటుంబంలోని మహిళలను మాటల్లో చెప్పలేని విధంగా హింసించి హత్యచేశారు. ఈ సంఘటనలన్నీ మనకేం చెప్తున్నాయి? కులతత్వం అనేది కేవలం ఒక ఆలోచన కాదు, అదొక హింసాత్మక మహమ్మారి. ఇది దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. ఇలాంటి వ్యవస్థీకృత అన్యాయం జరుగుతున్నప్పుడు మన రాజ్యాంగ నిర్మాతలు, మన న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోలేదు. దీనికి వ్యతిరేకంగా కొన్ని చాలా చాలా శక్తివంతమైన రక్షణ కవచాలను ఏర్పాటు చేశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రక్షణ కవచాల్లో మొట్టమొదటిది అత్యంత కీలకమైంది రాజ్యాంగంలోని ఆర్టికల్ 17. ఇది చాలా స్పష్టంగా, సూటిగా ఒక్కటే చెప్తుంది: అస్పృశ్యత రద్దు చేయబడింది అంటే అంటరానితనమనేదే చట్టవిరుద్ధం. అంతేగాదు, దాన్ని ఏ రూపంలో పాటించినా అది శిక్షించదగిన నేరం. ఇది మన దేశం సామాజిక సమానత్వం వైపు వేసిన ఒక విప్లవాత్మకమైన అడుగు అని చెప్పాలి. ఆర్టికల్ 15కి మరింత బలాన్నిస్తుంది. ఆర్టికల్ 15 ఇదేం చెప్తుందంటే, ప్రభుత్వం అంటే రాజ్యం పౌరుల మధ్య కులం, మతం, జాతి, లింగం, పుట్టిన ప్రదేశం ఇలాంటి ఏ కారణంతోనూ వివక్ష చూపకూడదు. అంతేకాదు, పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి కదా, అంటే దుకాణాలు, హోటళ్లు, బావులు, చెరువులు, ఇలాంటి చోట్లకి వెళ్లకుండా ఎవ్వరినీ ఆపకూడదు. ఇవన్నీ అందరివి అని ఈ ఆర్టికల్ చాలా స్పష్టంగా చెప్తోంది. చూడండి, మన రాజ్యాంగం కేవలం చెడును ఆపడంతోనే సరిపెట్టలేదు, మంచిని ప్రోత్సహించాలని కూడా చెప్పింది. అదే ఆర్టికల్ 46. ఇది ప్రభుత్వానికి ఒక ఆదేశంలాంటిది. ఏంటంటే, సమాజంలో బలహీనంగా ఉన్న వర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వాళ్ల చదువుకి, వాళ్ల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, వాళ్లని ప్రోత్సహించాలి అని చెప్తోంది. అంటే ఇది కేవలం ఇలా చెయ్యొద్దు అని చెప్పడం కాదు, ఇలా చెయ్యాలి అని చెప్పే ఒక పాజిటివ్ డైరెక్షన్ అన్నమాట. రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్స్తో పాటు వాటిని ఆచరణలో పెట్టడానికి కొన్ని చాలా ముఖ్యమైన చట్టాలు కూడా వచ్చాయి. ఆ ప్రయాణాన్ని ఒకసారి గమనిద్దాం.
మొట్టమొదట 1850లో అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే కుల వైకల్యాల తొలగింపు చట్టం వచ్చింది. దీనివల్ల మొదటిసారిగా దళితులకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం దొరికింది. అది ఒక పెద్ద ముందడుగు. ఆ తర్వాత మనకు స్వాతంత్ర్యం వచ్చాక 1955లో అస్పృశ్యత నేరాల చట్టం వచ్చింది. ఇది ఆర్టికల్ 17కి ఒక చట్టబద్ధమైన రూపాన్నిచ్చింది. అంటరానితనం పాటిస్తే శిక్షిస్తామని చెప్పింది. అయినా సరే మనం ముందు చూసినట్టు దాడులు, దౌర్జన్యాలు ఆగలేదు. అందుకే 1989లో ఒక చాలా కఠినమైన చట్టం వచ్చింది. అదే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం. దీని ప్రకారం అణగారిన వర్గాలపై జరిగే దాడులను అరికట్టడానికి చాలా కఠినమైన నిబంధనలు పెట్టారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి బాధితులకు వెంటనే సహాయం అందించి నిందితులకు బెయిల్ కూడా దొరకకుండా కఠిన శిక్షలు పడేలా ఈ చట్టం చూస్తుంది. సో రక్షణ వ్యవస్థ కాలక్రమేణా ఎలా బలపడిందో మనకిక్కడ అర్థమవుతుంది. సరే, చట్టాలున్నాయి, రాజ్యాంగ రక్షణ ఉంది. కాని ఇవి మాత్రమే సరిపోతాయా? కులాన్ని సమాజాన్నుంచి పూర్తిగా తుడిచిపెట్టాలంటే ఏం చేయాలి? దీనిపై ప్రముఖ మేధావులు కొన్ని భిన్నమైన వాదనలు వినిపించారు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ఉదాహరణకు ప్రముఖ సామాజికవేత్త ఏఆర్ దేశాయ్ గారేమన్నారంటే, కుల వ్యవస్థ అనేది కేవలం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదు, అది ఒక నిరంకుశ వ్యవస్థ అని అన్నారు. అంటే ప్రజాస్వామ్యం, కుల వ్యవస్థ ఈ రెండూ ఒకే చోట కలిసి మనుగడ సాగించలేవు, ఒకటి ఉంటే ఇంకొకటి ఉండలేదు అని ఆయన చాలా బలంగా వాదించారు. ఇక మరో ప్రముఖ సోషియాలజిస్ట్ ఎంఎన్ శ్రీనివాస్ గారు ఒక భిన్నమైన మార్గాన్ని సూచించారు. ఆయన దృష్టిలో ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. పంచవర్ష ప్రణాళికలు, అందరికీ ఓటు హక్కు, ఉచిత విద్య, సంక్షేమ కార్యక్రమాలు ఇలాంటి వాటి ద్వారా ప్రభుత్వం తలుచుకుంటే కులతత్వాన్ని నిర్మూలించగలదు అని ఆయన బలంగా విశ్వసించారు. అయితే జిఎస్ ఘురియే గారు ప్రతిపాదించిన పరిష్కారం పూర్తిగా వేరు. ఆయన ఫోకస్ అంతా ప్రభుత్వ చర్యలమీద కాదు, ప్రజల మధ్య సంబంధాల మీద ఉంది. ఆయనేమంటారంటే, కులాంతర వివాహాలు జరగాలి, అలాగే కోఎడ్యుకేషన్ అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చదువుకోవాలి. ఇలా జరిగినప్పుడు కులాల మధ్య ఉన్న అడ్డుగోడలు అవే కూలిపోతాయి, సమాజంలో మార్పు సహజంగా వస్తుంది అని ఆయన వాదించారు. ఈ మేధావుల ఆలోచనలు ఈరోజు మనకు నిజ జీవితంలో కూడా కనిపిస్తున్నాయి, రెండు విభిన్నమైన మార్గాల్లో. ఒకవైపు తమిళనాడుకు చెందిన స్నేహా పార్థిబరాజ్ అనే ఆవిడ, నాకు కులం లేదు, మతం లేదు అని అధికారికంగా చట్టపరంగా సర్టిఫికేట్ సాధించారు. ఇది ఒక వ్యక్తిగా కుల గుర్తింపు నుంచి బయటపడటం. మరోవైపు మహారాష్ట్రలో గణపతి భబుత్కర్ గారు ఏం చేస్తున్నారంటే, 18 వేర్వేరు కులాలను ఒకటిగా చేసి వాళ్ళందరికీ అజాత్ అనే ఒక కొత్త సామాజిక గుర్తింపునిస్తున్నారు. అజాత్ అంటే కులం లేనిది అని అర్థం. సో ఒకటి వ్యక్తిగత స్థాయిలో జరిగే పోరాటమైతే, మరొకటి సామూహిక స్థాయిలో ఐక్యత కోసం చేసే ప్రయత్నం. సో ఇవన్నీ చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఒకవైపు వేల ఏళ్ల చరిత్ర ఉన్న లోతైన మూలాలు, మరోవైపు దాన్ని ఎదిరించడానికి శక్తివంతమైన చట్టాలు, కొత్త సామాజిక ఉద్యమాలు. ఈ రెండింటి మధ్య కులం భవిష్యత్తేంటి? కులరహిత సమాజమనేది మన రాజ్యాంగ నిర్మాతలు కలలు కన్నట్టు ఒక సాధించగల వాస్తవంగా మారుతుందా, లేక అదెప్పటికీ అందుకోలేని ఒక ఆదర్శంగానే మిగిలిపోతుందా?